హాయ్ ఫ్రెండ్స్, మోటో మొబైల్స్ వాళ్ళు 4 కైండ్స్ ఆఫ్ మొబైల్స్‌ని యూరోప్‌లో లాంచ్ చేశారు. అవి ఏంటి అండ్ వాటి స్పెక్స్ ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు చూడబోతున్నాం. మనం వీడియోలోకెళ్ళే ముందు నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే, లేదా నేనిచ్చే ఇన్ఫర్మేషన్‌ని మీకు మంచిగా అనిపించినట్లయితే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్‌ని ఆల్‌లో పెట్టుకోండి. ఇప్పుడు మనం వీడియోలోకెళ్దాం. ఆ మొబైల్స్‌ని చూసినట్లయితే జీ17, జీ17 పవర్, జీ77 అండ్ ఎడ్జ్ 70 ఫ్యూజన్ అయితే లాంచ్ చేయడం జరిగింది. వాటి స్పెక్ అండ్ ప్రైజింగ్ గురించి చూద్దాం. అంతేకాకుండా కొన్ని అనాలిసిస్ ప్రకారం ఇది మన ఇండియాలో మిడ్ ఆర్ మార్చ్‌లో లాంచ్ అవ్వబోతున్నాయి. ఫస్ట్ జీ17 గురించి చూద్దాం. ఇందులో 2 వేరియంట్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. వన్ వచ్చేసి 4 128 జీబీ ఒకటి అండ్ 8 256 జీబీ ఒకటి. అలానే వీటి ప్రైసింగ్ కానీ మనం చూసినట్లయితే 4 128 జీబీ వచ్చేసి మనకి €149 అనేది పడుతుంది. మనం €150 అనుకున్నట్లయితే ప్రెజెంట్ డేట్‌కి €1 109 ఉంది. మనం ఇలా గాని క్యాలిక్యులేట్ చేసినట్లయితే దాదాపు 16,000 చేంజ్ అనేది వస్తుంది. వీటి స్పెక్స్ గాని మనం చూసుకున్నట్లయితే దీని ప్రాసెసర్ మీడియాటెక్ హీలియో G81 అనేది ఇవ్వడం జరిగింది. అండ్ దీనికి ఫుల్ హెచ్‌డి స్క్రీన్ అది ఇవ్వడం జరిగింది. అండ్ రిఫ్రెష్ రేట్ గాని చూసుకున్నట్లయితే 90 హెర్ట్జ్ వరకు ఇస్తున్నారు. ప్రెజెంట్ డేస్‌లో 120 ఇస్తున్నారు. 120 ఇచ్చుంటే బాగున్ను. కానీ 90 హెర్ట్జ్ అనేది ఇచ్చారు. మనం 8 256 జీబీ వేరియంట్‌ని చూసుకున్నట్లయితే స్పెక్స్ అంతా సేమ్, కానీ యూరోస్‌లో మాత్రం డిఫరెన్స్ వస్తుంది. €295 దాకా పడుతుంది. మన ఇండియాలో కానీ కన్వర్ట్ చేసుకున్నట్లయితే 32K దాకా అవుతుంది. జీ17 పవర్ గాని చూసినట్లయితే దీంట్లో మాత్రం ఓన్లీ 1 వేరియంట్ అనేది రిలీజ్ అయింది. 8 256 జీబీ. దీనికి జీ17కి డిఫరెన్స్ ఏంటంటే మొత్తం సేమ్, కానీ పేరు మాత్రం మార్చారు. ఎందుకు మార్చారో తెలీదు. కానీ ప్రైసింగ్ గాని చూసినట్లయితే €230 అనేది పడుతుంది. మన ఇండియన్ కరెన్సీలో 25K దాకా పడుతుంది. మనం జీ17 పవర్‌ను గాని చూసినట్లయితే కంపారిటివ్‌లీ మనం జీ17 8 256 తీసుకునే బదులు జస్ట్ జీ17 పవర్‌నైతే తీసుకోవచ్చు. జీ77 ప్రైసింగ్ అని చూసుకున్నట్టయితే €375 అనేది పడుతుంది. మన కరెన్సీలో చూసుకుంటే 41K దాకా పడుతుంది. అండ్ దీని స్పెక్స్ చూసుకున్నట్లయితే స్క్రీన్ చూసినట్లయితే 6.78 AMOLED డిస్‌ప్లే ఇవ్వడం జరిగింది. 120 రిఫ్రెష్ రేట్‌తో. అండ్ దీని ప్రాసెసర్ గాని మనం చూసుకున్నట్లయితే 6400 6nm ప్రాసెసర్ ఇవ్వడం జరిగింది. ఈ రేంజ్‌కి ఇంత అమౌంట్‌కి ఇలాంటి ప్రాసెసర్ ఇవ్వడం అనేది చాలా వేస్ట్. 30Kకే ఎన్నో మంచి మొబైల్స్ వస్తున్నాయి. ఫైనల్లీ ఎడ్జ్ 70 ఫ్యూజన్ గాని చూసుకున్నట్లయితే €750-900 మధ్యలో వస్తున్నాయి. మన ఇండియన్ కరెన్సీలో గాని కన్వర్ట్ చేసుకుంటే 80K to 1K మధ్యలో ఉంది. దీని వేరియంట్స్ గాని చూసుకున్నట్లయితే 8 256, 12 256 అండ్ 12 512 జీబీ వేరియంట్స్‌లో వచ్చింది. వీటి స్పెక్స్ గాని మనం చూసుకున్నట్లయితే సేమ్ జీ77 లాగానే 6.78 AMOLED డిస్‌ప్లే ఇవ్వడం జరుగుతుంది. అండ్ రిఫ్రెష్ రేట్ గాని చూసుకున్నట్లయితే 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఇవ్వడం జరుగుతుంది. దీని ప్రాసెసర్ గాని చూసుకున్నట్లయితే స్నాప్‌డ్రాగన్ 7S Gen 3 ఇవ్వడం జరుగుతుంది. దీని బ్యాటరీ కెపాసిటీ 7000 mAh. ఈ ప్రైజింగ్‌తో మన ఇండియాలో గాని లాంచ్ చేసినట్లయితే కొన్న వాళ్ళకి మనీ వేస్టే. ఎందుకంటే ఈ బడ్జెట్‌లో మన ఇండియాలో మనకి ఫ్లాగ్‌షిప్ మొబైల్సే వస్తున్నాయి. మేబీ మోటో వాళ్ళు మన ఇండియాలో లాంచ్ చేసేటప్పుడు స్పెక్స్ లేదా ప్రైజింగ్ ఏమన్నా తగ్గించి లేదా స్పెక్స్ ఏమన్నా మంచిగా ఇస్తారేమో చూడాలి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఎంకే టెక్ తెలుగు సైనింగ్ ఆఫ్.